ఇది ఒక సబ్స్క్రైబర్ కామెంట్ అండి. క్వశ్చన్, ఐ వాంట్ టు ఎగ్జిట్ మై టాటా స్మాల్ క్యాప్ ఫండ్ అండ్ స్విచ్ టు బంధన్ ఆర్ నిపాన్ స్మాల్ క్యాప్ ఫండ్, అండ్ ఆల్సో ఐ వాంట్ టు ఎగ్జిట్ ఫ్రమ్ మోతీలాల్ మిడ్ క్యాప్ ఫండ్ టు HDFC మిడ్ క్యాప్ ఫండ్. Investing in this for the past 1.4 years, is it a good move? My investment horizon is around more than 10 plus years. చూడండి, ఫస్ట్ నేమ్ అయితే మెన్షన్ చేయలేదు, యూజర్ నేమ్ ఉంది. ఎనీవే చూడండి, ఫస్ట్ యూ హ్యావ్ నాట్ మెన్షన్డ్ ద రీజన్ అండి. మీరు దేనికోసం ఇంతకీ స్విచ్ చేద్దాం అనుకుంటున్నారు, రీజన్ అయితే మెన్షన్ చేయలేదు. రీజన్ చాలా ఇంపార్టెంట్. అయితే మీ క్వశ్చన్ బట్టి నాకు ఏంటంటే అర్థం అవుతుంది, మీరు లాస్ట్ 1.5 yearలో ఇన్వెస్ట్ చేశాను అంటున్నారు కదా. సో మీరేంటంటే లాస్ట్ 1.5 year కిందట ఈ రెండు ఫండ్స్ టాప్లో ఉండేవి. సో మీరేంటంటే చేశారు, ఇలా టాప్ 2 ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారు. నాకు అదే అనిపిస్తుంది. ఈ మధ్య ఏంటి, ఈ ఫండ్స్ కొంచెం డ్రాప్ అయింది ఏది పెర్ఫార్మెన్స్. సో ఇప్పుడు ఏంటంటే యూ వాంట్ టు ఎగ్జిట్ దిస్ ఫండ్స్. నాకు అదే అనిపిస్తుంది మీ క్వశ్చన్ బట్టి. ఎందుకంటే మీరు నెక్స్ట్ 10 years వరకు మీరు హొరైజన్ ఉన్నది, ప్లస్ లాస్ట్ 1.5 yearలోనే ఇదే ఇన్వెస్ట్ చేశారు, 10+ years హొరైజన్ ఉన్నది అంటే యూ హ్యావ్ నాట్ యెట్ అచీవ్డ్ యువర్ గోల్స్. సో గోల్స్ ఇంకా అచీవ్ చేయలేదు, ఎగ్జిట్ చేస్తున్నారంటప్పటికీ పెర్ఫార్మెన్స్తోనే మీరు రిటర్న్స్ కోసమే మీరు ఎగ్జిట్ అవుతున్నారు అనేది నాకు అనిపిస్తుంది. మీరు రీజన్ మెన్షన్ చేయలేదు కాబట్టి. చూడండి, మీరు ఓన్లీ రిటర్న్స్ చూసే మీరు ఎగ్జిట్ అవుతున్నారు అని అంటే మాత్రం మీరు చేస్తుంది నాకు అనిపిస్తుంది కరెక్ట్ కాదండి. అయితే మీరు ఇప్పుడు అడగొచ్చు, అదేంటి రిటర్న్సే కదా మెయిన్ అంటే, కరెక్ట్, యూఆర్ రైట్ అండి, రిటర్న్సే మెయిన్. కానీ మీ వ్యూ పాయింట్లో రిటర్న్స్, గుడ్ రిటర్న్స్ అంటే ఏంటి అంటే, మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్ ఎప్పుడు టాప్ 1 టాప్ 2లో ఉండాలా? అదే మీ వ్యూలో గుడ్ రిటర్న్సా? ఒకవేళ అదే మీ వ్యూ అయితే మాత్రం యూఆర్ రాంగ్ అండి, సారీ అగైన్. చూడండి, మనం ఇదే మైండ్ సెట్తో ఉన్నాం అనుకోండి, మనం ఎవ్రీ ఇయర్ మ్యూచువల్ ఫండ్స్ మార్చుతూ ఉండాలండి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, నెక్స్ట్ ఇయర్ అది ఇప్పుడు టాప్లో లేదు అనుకోండి, మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ ఎగ్జిట్ అవుతారా? మళ్ళీ అప్పుడు ఏ టాప్లో ఉందో ఆ ఫండ్లో మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తారా? ఇది రాంగ్ ప్రాసెస్, అంటే ఇది రాంగ్ మెథడ్ కదా. చూడండి, ఎవ్రీ ఇయర్ కదా టాప్ 1 టాప్ 2 ఎప్పుడూ చేంజ్ అవుతూ ఉంటుంది ర్యాంకింగు. మనం అలాగని ఎవ్రీ ఇయర్ మనం చేంజ్ చేయలేం కదా మన మ్యూచువల్ ఫండ్స్. చూడండి, 1 to 2 years అండర్ పెర్ఫార్మెన్స్ ఇస్ కామన్ ఫర్ ఎనీ మ్యూచువల్ ఫండ్ అండి. అదొక సైకిల్. అండ్ మోర్ ఎవర్ మార్కెట్ కూడా, మన ఇండియన్ మార్కెట్ కూడా డౌన్లో ఉంది కదా. ఓకే, ప్లీజ్ అండర్స్టాండ్ దట్. చూడండి, మనం అందరం గుడ్ రిటర్న్స్ కావాలి, మనం ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ టాప్లో ఉండాలి అని కోరుకుంటాం. దట్స్ క్వైట్ అండర్స్టాండబుల్, నాకు అర్థమైంది. అయితే అది పాసిబుల్ కాదు కదా ప్రాక్టికల్లీ. అయితే ఏం చేయాలి అంటే, మనం చూడాల్సింది ఒకటే ఏంటంటే, మనం ఇన్వెస్ట్ చేసిన ఫండు టాప్ 1లో టాప్ 2లో ఉంటే ఎస్, వెల్ అండ్ గుడ్. ఒకవేళ అది లేకపోయినా ఏంటంటే కంటిన్యూస్లీ బీట్ చేస్తుందా లేదా, దీనికి అండర్లైన్ ఇండెక్స్కి అండ్ కేటగిరీ యావరేజ్కి బీట్ చేస్తుందా లేదా, సఫిషియంట్ ఆల్ఫా క్రియేట్ చేస్తుందా లేదా, అదొక్కటే మనం చూడాలి. ఓకే, ఇట్ మైట్ బి యువర్ ఫండ్ మైట్ బి ఇన్ 3rd పొజిషన్, 4th పొజిషన్, 6th పొజిషన్, 7th or 8th పొజిషన్, అదంతా పక్కన పెట్టేసి మీకు సఫిషియంట్ ఆల్ఫా క్రియేట్ చేస్తుందా లేదా, అదొక్కటే మీరు చూడండి. అదే బేసిక్ ఎప్పుడైనా సరే ఏ మ్యూచువల్ ఫండ్కైనా మెజర్ చేయడానికి. ఓకే, మీరు ఒక్క రీజన్లో మాత్రం ఎగ్జిట్ చేయొచ్చు. ఏంటంటే అది చూడండి, మీరు రీజన్ రాయలేదు కాబట్టి నేను చెప్తాను. ఒకవేళ మీరు అన్నారనుకోండి, లేదు నాకు ఈ ఫండ్ కోసం తెలియదు, నేను ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు నాకు పెద్ద నాలెడ్జ్ లేదు ఈ ఫండ్ మీద, ఈ ఫండ్ ఎంత వాలటైల్ అని నాకు తెలియదు, ఈ 2 ఫండ్స్ చాలా కాన్సన్ట్రేటెడ్ బెట్స్ తీసుకుంటాయని నాకు తెలియదు, నేను ఇప్పుడు రీసెర్చ్ చేసిన తర్వాత నాకు ఇప్పుడు తెలిసింది, అండ్ ఐ కెనాట్ బియర్ దిస్ వాలటైలిటీ అని మీకు అనిపించింది అంటే ఎస్, మేబీ మీరు ఒక కాల్ తీసుకోవచ్చు. అర్థమైంది కదా. నేను ఇప్పుడే ఇన్వెస్ట్ చేస్తాను, నాకు ఇప్పటివరకు తెలియదు, ఐ వాంట్ మూవ్ ఇన్ టు ఏ లెస్ వాలటైల్ ఫండ్, లేదా వేరే కేటగిరీ లెస్ వాలటైల్ కేటగిరీకి నేను షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను, నాకు తెలియక దీంట్లో ఇన్వెస్ట్ చేశాను అని అంటే దెన్ మేబీ యూ కెన్ టేక్ ఏ కాల్. నిపాన్ స్మాల్ క్యాప్, ఎస్ అది వాలటైలే, కానీ మేబీ లెస్ వాలటైల్. HDFC మిడ్ క్యాప్ ఫండ్ అది వాలటైలే, మేబీ లెస్ వాలటైల్ దెన్ ది ఫండ్స్ విచ్ యూ హ్యావ్ ఇన్వెస్టెడ్. మీ ఒపీనియన్ ఒకవేళ అదైతే, మీ రీజన్ అదైతే మాత్రం మేబీ బేసింగ్ ఆన్ యువర్ రిస్క్ ఎపిటైట్, బేసింగ్ ఆన్ రిస్క్ ప్రొఫైల్ అండ్ ఆఫ్టర్ కన్సల్టింగ్ ఏ ఫినాన్షియల్ అడ్వైజర్, టేక్ యువర్ డిసిజన్. ప్లీజ్ డోంట్ కన్సిడర్ మై డిసిజన్ యాజ్ అ ఫినాన్షియల్ అడ్వైజ్. నేను ఓన్లీ ఒపీనియన్ ఇచ్చాను, నా వ్యూ పాయింట్ నేను షేర్ చేశాను మీకు. ఓకే, సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ దిస్ వీడియో.